హాయ్ ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీద మాట్లాడేంత పెద్దదాన్ని అయితే నేను కాదు. నా లైఫ్ లో ఇలాంటి సంఘటన జరిగింది అని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటా అని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. ఎవరి లైఫ్ లో వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్ ని డిపెండ్ చేసుకొని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో వీళ్ళది రాంగ్ వీళ్ళది రైట్ అని మనం చెప్పలేము. డిగ్రీ సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ రాసి వస్తున్నా. వనపర్తి టు గద్వాల్ బస్సు ఎక్కాను. పబ్లిక్ ప్లేస్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. అతను వచ్చి నా సీట్ లో కూర్చున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే అటు పక్కన సీట్ లోనే కండక్టర్ మేడం కూడా ఉంది. పంచ కట్టుకున్నాడు ఆయన. ఇలా చూస్తున్నాను బట్ నాకు సైడ్ వ్యూ లో నాకు కనిపిస్తుంది అతను పంచ తీసాడు. ఏం చేయాలి ఇప్పుడు నేను ఏమైనా అరిస్తే చిన్న సంచి లాంటిది కూడా ఉంది. అందులో ఏమైనా తీసి పొడి చేస్తాడా అనే ప్రెగ్నెంట్ లేడీని 15 to 20 minutes నేను నిల్చొని బస్ లో ట్రావెల్ చేశాను. సీట్ లో కూర్చున్న అమ్మాయి ఎందుకు నిలబడిందని కూడా ఎవ్వరు అడగలేదు. జనాలు ఎక్కుతున్నప్పుడు నేను క్లోజ్ చేసేసాను. పాపను ఒకటి నా పక్కన కూర్చోబెట్టి వెళ్ళాడు. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాడు ఆ పాపకి. నా కళ్ళ ముందే జరుగుతుంది బట్ నా ఏం చేయలేని పరిస్థితిలో నేనున్నా. వెంటనే వెళ్ళాను. వాళ్ళ డాడీకి వెళ్ళి అంకుల్ పాపని తీసుకొచ్చుకోండి అంకుల్ ఇక్కడికి అని నేర్చుకుంటే ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్ బెడ్ మీద పడుకుని ఏడుస్తున్నా. మా ఆయన వచ్చాడు. అప్పుడే ఏడుస్తున్నా ఫుల్. ఏమైంది అని అడిగాడు. నేను ఈరోజు బస్సులో వస్తుంటే ఇలా అయింది బాబా. అసలు ఒక అమ్మాయిని చూసి ఒక అబ్బాయి ఎందుకు అలా చేస్తాడు? అది చాలా తప్పు కదా, అది పాపం కదా, అలా చేయకూడదు కదా. నాకు కళ్ళు మూసుకున్నా తెచ్చుకుని అదే గుర్తొస్తుంది. నా వల్ల అవ్వట్లేదు. ఒకవేళ నాకు ఏమన్నా అయ్యంటే ఎలా అని నాకు కొంచెం బాగా ఏడుపొచ్చింది. ఫైనల్ గా ఒక మాట చెప్పాను అతనికి, నన్ను నువ్వు తప్ప ఇంకెవ్వరు ఏం చేసినా నేనైతే బ్రతకను అని చెప్పాను. సో నేను అది ఇప్పటికీ మర్చిపోలేను. నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని ఎగ్జామ్స్ కి. నేను అంతే ఏడ్చాక కూడా నెక్స్ట్ డే కూడా నేను వస్తాను నీతో పాటు అని అనలేదు. అది నా కర్మ. సో అది ఇక్కడ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక అమ్మాయి అక్కడికి వెళ్ళింది, అమ్మాయి మీద ఏదైనా అటాక్ జరిగిందంటే ఆ అమ్మాయి ఆ టైంలో అక్కడ ఎందుకు ఉంది అని అంటున్నారే తప్ప ఆ టైంలో అమ్మాయికి ఏ అవసరం వచ్చిందో ఆమె వెళ్ళింది. బట్ మీరెందుకు ఇలా చేశారని ఎవ్వరు అడగట్లేదు. ఆయన ఏమన్నారంటే నిండుగా బట్టలు వేసుకుంటే వచ్చే అందం సగం వేసుకున్నప్పుడు రాదు అని చాలా పద్ధతిగా చెప్పారు. అండ్ డ్రెస్సింగ్ సెన్స్ కి క్యారెక్టర్ కి సంబంధం ఉండదు. అది నేను అగ్రీ చేస్తాను. అలాంటి వాళ్ళకి ఇలాంటి డ్రెస్ వేసుకోక అలాంటి డ్రెస్ వేసుకోకపోతే నిజంగా కోపం వస్తుంది. చాలా ట్రెడిషనల్ గా ఉండే అమ్మాయిలు కూడా హస్బెండ్స్ కోసం పాష్ గా చేంజ్ అయ్యారు. రోజు నేను బ్లూ కలర్ రౌండ్ టాప్, కింద లెగ్గిన్ అండ్ పైన వైట్ కలర్ చున్నీ. కరెక్ట్ షేప్ లో కూడా నేను చూడగానే అతనికి ఆ ఫీలింగ్ రావడానికి. ప్రెగ్నెంట్ ని చూస్తే నాకు తెలిసి ఎవరికి మూడు రాదు. 8 నెలల ప్రెగ్నెంట్ నేను ఎంత ఉంది అప్పుడు స్టమక్. అయినా కూడా వాడు అలా చేశాడు అంటే ఎస్ అలాంటి మనుషులు ఉన్నారు. సో వాళ్ళు మాట్లాడే మనుషులు వేరు, మీరు మాట్లాడుతున్న మనుషులు వేరు. అందువలన వాళ్ళు చెప్పేదాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, మీరు చెప్పేది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు అలాంటి వాళ్ళని చూసారు, అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. సో వాళ్ళు దీని మీద చెప్పేది యాక్సెప్ట్ చేయరు. శివాజీ గారు అనకూడని వర్డ్ ఏంటంటే సామాన్లు చూపించడంలో అందం రాదు అని. ఆ ఒక్క వర్డ్ మాట్లాడడం వలన మీకు అంత కోపం వచ్చింది కదా అమ్మాయిలు. అదే వర్డ్ ని ఇన్స్టాగ్రామ్ లో డీజేలు పెట్టి మరి అమ్మాయి అబ్బాయి తేడా లేకుండా రీల్స్ చేశారు. మరి ఆ రోజే ఆ మాట అన్నవాడిని పోలీస్ స్టేషన్ లో వేస్తుంటే ఈ రోజు ఆ మాట అనడానికి భయపడేవారు. అండ్ అబ్బాయిలు కూడా నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మీరు కరెక్ట్ గా ఉండండి. అలాగే అమ్మాయిలు కూడా మీకోసం బ్రతికే వాళ్ళ కోసం, మీరు తప్ప ఇంకొక లోకం లేని అబ్బాయి కోసం అలాంటి అబ్బాయి దొరికితేనే, అలాగని సైకో ఉండి టార్చర్ చేస్తూ ప్రతి క్షణం అనుమానిస్తూ అబ్బాయితో మాత్రం ఖచ్చితంగా నేను ఉండొద్దనే చెప్తా. కానీ మన కోసం బ్రతికే అబ్బాయి కోసం మారడంలో తప్పే లేదని నా ఒపీనియన్. సో ఎవరికి నచ్చినాయి వాళ్ళు వేసుకోండి, బట్ మీ కంఫర్ట్ మీరు చూసుకోండి. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్.